హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ఆరగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 97. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఈ స్టోరీ పెట్టడం లేదని ఎవ్వరేమనుకోకండి ప్లీజ్, అస్సలు కుదరట్లేదు. ఒకసారి పిల్లలు ఇంట్లో ఉండడం, మొన్న మ్యారేజ్ డే, ఏదో ఒక పని అనేది పడిపోతుంది. సో నేను చెప్పాను కదా, నాకు హెల్త్ సరిగ్గా బాగోక మెడిసిన్స్ వేసుకుంటున్నానని. దానివల్ల మెడిసిన్స్ వల్ల చాలా నిద్ర వస్తుంది. ఇంతకుముందు ఒక్కోసారి మార్నింగ్ 3కి లేచి వీడియోస్ కంప్లీట్ చేసేసరికి కరెక్ట్ టైంకి అన్నీ అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడు ఆ నైట్ ట్యాబ్లెట్స్ మత్తుకి మార్నింగ్ 6:30 అయినా కూడా మెలకు రావడం లేదు. ఇక అందులో పిల్లలకి హాఫ్ డే స్కూల్స్, తొందరగా రెడీ చేసి పంపించి మళ్ళీ ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకునేసరికి వేరే వీడియోస్, ఈ వీడియోస్ అన్నీ రెడీ చేసుకునేసరికి లేట్ అయిపోతుంది. అందుకని ఈ స్టోరీ వచ్చేసరికి టైం అనేది లేట్ అయ్యి కుదరట్లేదు. ఒక్కోసారి మ్యాక్సిమం అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఏమనుకోకండి. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఏంటి వాయిస్ రావడం లేదు? అలా మాటలు రానివాడిలా మూగాడిలా ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా నేను హర్షతో పెట్టుకుంటే ఎందుకు ఆలోచించి అడుగు వేయాలంటానో? హర్ష బ్రెయిన్ చదరంగంలో గళ్ళు లాంటివి. నువ్వు ఫస్ట్ ఉన్న గడి చూస్తే సరిపోదు, అందులో 64 గడులు ఉంటాయి. హర్ష వేసిన మొదటి ఎత్తు చూసి సంబరపడ్డం కాదు, చివరి ఎత్తు వరకు మనం నిలబడగలగాలి. హర్ష తెలివితేటల్లో కానీ, ధైర్యంలో కానీ, మాటల్లో కానీ, అడ్డొచ్చిన వాణ్ణి పడుకోబెట్టడంలో కానీ, ప్రేమించడంలో కానీ, ఆ ప్రేమను చూపించడంలో కానీ హర్షకి హర్షనే సాటి. హర్ష ఒక అద్భుతం. తన మైండ్లో ఏం రన్ అవుతుందో అనేది తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ఈగో, యాటిట్యూడ్, పొగరు అన్నిటిలో వాణ్ణి మనం ఎస్టిమేట్ చేయలేము కరణ్. అందుకే నిన్ను తొందరపడకు అన్నాను. హర్ష చాప్టర్ క్లోజ్ అంటూ ఏదో చేయాలనుకున్నావు. ఈరోజు మన లక్ బాగుంది, లేదంటే మనల్ని ఆఫీస్లో లేకుండా చేసేవాడు. అంటే ఇప్పుడు వాడినేం చేయలేమా? అయినా వాణ్ణి వాడి పెళ్ళం కంటే నువ్వే ఎక్కువ తలుచుకుంటున్నావు. అంత ప్రేమించావా వాణ్ణి? అంత ప్రేమించాను కాబట్టే ఇప్పుడు వాడు నాకు దక్కనందుకు వాడి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను. హా, మీలాంటి అందగత్తెలందరూ వాడి వెంటే పడుతున్నారు. నువ్వు వాడి పెళ్ళం కలెక్టర్ జానకి, ఇంకా పగతో వెళ్లిన జానకి చెల్లెలు శ్రావణి. అంతేగా? హర్ష పక్కనుంటే ఎలా ఉంటుంది అనేది వాడి పక్కనుంటే తెలుస్తుంది. వాడు అద్భుతం కరణ్. కాలేజ్ డేస్లో కూడా వాడితో ఇంటిమేట్ అవ్వడానికి ఎంత ట్రై చేసినా అసలు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. మా బ్యాచ్ మొత్తం కూడా హర్షతో ఒక్కరోజైనా చాలు అనుకునేవాళ్ళం. గేమ్స్లోనూ, స్టడీస్లోనూ ఎవడి మీదకైనా గొడవకు వెళ్లాలన్నా హర్ష కాలేజ్ అమ్మాయిలకు కళల రాకుమారుడు. వెళ్ళి ఆ జానకి పాత చింతకాయ పచ్చడి దాన్ని చేసుకున్నాడు. జానకికేం తక్కువ? ఆ అందాన్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండొచ్చు కదా. చాలు, ఇంకాపు. కాలింది కదా, నాకు అంతే ఉంది. ఇక్కడ హర్ష సన్మాన సభ జరగడం లేదు. ఫస్ట్ నైట్ రూమ్లో పక్కనోడి పెళ్ళం బాగుందంటే పెళ్ళానికి ఎంత కాలుతుంది, అలా ఉంది నాకిప్పుడు. ఇంక వాణ్ణి పొగడ్డం ఆపి ఇప్పుడేం చేయాలి? షూ, ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు కరణ్. జానకి గురించి వచ్చే న్యూస్ చూస్తూ హర్ష జానకి చాప్టర్ క్లోజ్ అనుకున్నా కానీ జానకి ట్విన్ సిస్టర్ ఉందని ఐ నెవర్ ఇమాజిన్. జానకి వచ్చే వరకు కూడా ఏమన్నా డ్రామా ప్లే చేస్తుంది అనుకున్నా కానీ జానకిని చూశాక నమ్మక తప్పలేదు. అంటే ఈ శ్రావణి వల్లే జానకి హర్షలు ఇన్నేళ్లు విడిపోయారన్నమాట. షూ, ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు కూడా. ముందు పాయింట్ చెప్పుతారా? ఇప్పుడు మనం హర్షని కదిలించలేం కరణ్. ఇప్పుడు సింహం ఆనందంలో మునిగి తేలుతుంది. ఇంకాస్త వెయిట్ చేసి ఆదమర్చున్నప్పుడు దెబ్బ కొట్టాలి, లేదా హర్ష దాడికి మనం మిగలం. ఈసారి మన దాడి డైరెక్ట్గా కాదు. అయితే నేను 10 మంది రౌడీస్ పెట్టి కొట్టించనా? ఏడ్చావు. 10 మంది కాదు, ఇంకో 10 మంది వచ్చినా అవలీలగా కొడతాడు. హర్ష కాలేజీలో బాక్సింగ్ ఛాంపియన్. నీ మైండ్ ఇంకా అక్కడే ఉంది కరణ్. కానీ నా మైండ్లోకి అద్భుతమైన ఆలోచన వచ్చింది. అది కాని ప్లే చేస్తే హర్షని మనం
అవసరం లేదు, ఆ అస్త్రమే అంతం చేస్తుంది, మన చేతులకి మట్టి అంటకుండా. అవునా? ఏంటా అస్త్రం? గన్? అలా ఏమైనా ఎక్స్ప్లోసివ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? హాహా అంటూ నవ్వుతూ, అంతకు మించి ఆ అస్త్రం పేరు శ్రావణి. జానకి, మేడం అప్పుడే డ్యూటీకి వెళ్ళడం అవసరమా? ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ రెడీ అవుతున్న జానకిని హక్ చేసుకోబోతూ జానకిని వదిలేస్తాడు. హర్ష అలా దూరంగా ఉండడం చూస్తూ, ఏంటి హర్ష గారు ఈరోజు ఇలా దూరంగా ఉన్నారు? చాలా మిరాకిల్ గా ఉంది. పైగా ఎప్పుడూ అల్లరి చేస్తూ జాను అంటూ పిలిచేవాళ్ళు ఈరోజు జానకి మేడం అంటున్నారు, ఏంటి కథ అంటూ నవ్వుతూ హర్ష క్రాప్ సరిచేస్తూ వేసుకున్న షర్ట్ సరిగ్గా సెట్ చేస్తుంది. అదేంటో తెలీదు కానీ ఎప్పుడూ నవ్విస్తూ అమాయకంగా పారే సెలయేటిలా ఉండే నా జానుని ఇలా చూస్తే గుళ్ళో దేవతలా చూడగానే ముక్కేలా ఉంటుంది. ఆ ఫేస్లో సీరియస్నెస్ అంతా నా జాను నాకు కొత్తగా కనిపిస్తుంది. దేవతను చూస్తే మొక్కాలనిపిస్తుందే కానీ దగ్గరికి రావాలనిపించదు కదా. నేనెలా ఉన్నా నా దేవుడు మాత్రం మీరే కదా హర్ష గారు. ఇప్పుడు మీకిలా నచ్చలేదంటే చెప్పండి, మీకు నచ్చినట్టే ఉంటాను. ఆహా, నువ్వెలా ఉన్నా నా భార్యవే, అది మారదు కదా. అలా ఉంటే చాలా ఇష్టం, ఇలా ఉంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం. మరెందుకంత దూరంగా ఉన్నారు హర్ష గారు? సా మీరు నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను. ఏ పిచ్చి, నేను నీకెందుకు దూరంగా ఉంటాను? ఇప్పుడు నేను నిన్ను పట్టుకుంటే ఇంత కష్టపడి రెడీ అయ్యావు, మళ్ళీ మొత్తం సెట్ చేసుకోవాలి అంటే కష్టం కదా. అందుకే అన్నమాట. నీకు కావాలంటే చెప్పు ఇప్పుడే అంటూ ఇన్షర్ట్ తీసేస్తున్న హర్షని చూస్తూ, హర్ష గారు వద్దు వద్దు, నాకు సెక్రటరియట్కి మీకు ఆఫీస్కి చాక్లెట్ త్వరగా కిందకొచ్చి వస్తున్నానని మాటలకి కళ్ళు అటువైపుకి తిప్పుతూ, మీ కూతురికి స్కూల్కి అన్నిటికీ లేట్ అవుతుంది, మరి పర్లేదా హర్ష గారు? కదా, మరి పద. వెయిట్ అంటూ జానకి ముందు నీస్పై నిలబడి తన బంపు నిమురుతూ, రే హీరో, మీ అమ్మ జాగ్రత్త, టైంకి తినేలా చూడు అంటూ బంప్ మీద కిస్ చేసి పైకి లేస్తాడు. అంతేలే, మీకు మీ పిల్లలే ఇష్టం, నేను కాదు కదా హర్ష గారు. మూతి తిప్పుతూ అటువైపుకు తిరుగుతుంది. జానకి అలా తిరగడం చూసి చిన్నగా నవ్వుతూ, నా పిల్లలు నా భార్య లేకుండా ఎలా వస్తారులే, నువ్వు ముందు తర్వాతే కాని వాళ్ళు కాని, నువ్విలా మూతి తిప్పుతూ ఉంటే ముద్దుగా ఉంటావు, అందుకే నిన్ను ఉడికించి అలా చూడడం చాలా ఇష్టం అంటూ జానకి నుదుటిన ముద్దు పెడతాడు. చాక్లెట్, స్కూల్కి వెళ్దామంటే నువ్వు అమ్మకు ముద్దు పెడుతున్నావా? షూ జాను అంటూ నవ్వుతూ, అమ్మకి నాకు వెళ్తూ నువ్వు కిసిస్తావా లేదా? నేను అలానే అమ్మకి కిసిస్తున్నాను, అంతే కదా. పద పద, లేట్ అవుతుంది అంటూ కిందకొచ్చి జానకి తన కారెక్కగానే హర్ష నివిని తీసుకుని కారెక్కుతాడు. చాక్లెట్ నేను కూడా అమ్మకి నువ్వు పెట్టినట్టు ముద్దు పెట్టాలిగా అంటూ హర్ష కార్ దిగి జానకి దగ్గరికి వెళ్ళి జానకికి ముద్దిస్తుంది. నివి, మీ నాన్న అమ్మకు ముద్దిచ్చాడా? అబ్బా, నన్ను పిలవచ్చు కదా నివి, మనం వీడియో తీస్తే 1 డేలో పాపులర్ అయ్యేవాళ్ళం. ఆ మాటకు హర్ష జానకి వైపు దీనంగా చూస్తూ, మా పిన్నికి దొరికితే చేసినా చేస్తుంది, ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. టిక్ టాక్ బ్యాండ్ అయినట్టు ఇవన్నీ కూడా బ్యాండ్ అయితే నాకు హ్యాపీ, లేదంటే పెళ్లంతో ముద్దు ముచ్చట్లు అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. మేడం, మనం వెళ్దామా? టైం అవుతుంది. పద పద. జానకి, నన్ను డ్రాప్ చేసిస్తే నేను షాపింగ్ చేసుకుంటూ వీడియో తీయాలి. నా శారీ కలెక్షన్స్ చూసి నా ఫ్యాన్స్ అద్దరిపోవాలి. నువ్వు కారెక్కు అంటూ జానకిని కావేరి కారెక్కించుకుని వెళ్తే హర్ష నివిని తీసుకుని వెళ్ళిపోతాడు. చాక్లెట్ చాక్లెట్, అక్కడ చూడు పిన్ని. పిన్ని, చాక్లెట్ కార్ ఆపు అంటూ నివి గోల చేస్తుంటే హర్ష కార్ సైడ్ కాపుతాడు. పిన్ని, కార్ దిగి మహి దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. నివి అంటూ నివి రాగానే నివిని ఎత్తుకుని నువ్వేంటి బంగారం అంటూ ముద్దు పెడుతుంది. నేను ఈవినింగ్ నీకోసం వచ్చేద్దాం అనుకున్నా కానీ నువ్వే కనిపించేశావు. ఐ మిస్ యూ సో మచ్ నాన్నా. బావగారు మీరు వచ్చారా? అక్కెక్కడా? మీ అక్క ఇంకా ఆగుతుందా? జానకి ఐఏఎస్ ఈస్ ఆన్ డ్యూటీ. నువ్వేంటిక్కడ, ఏం చేస్తున్నావు? ఎవరైనా కలవడానికి వచ్చావా? లేదు బావగారు, నేను ఊరికి ఇక్కడ నిలబడి ఉన్నాను. అంతలో బైక్ వచ్చి వాళ్ళ పక్కన ఆగుతూ,
మహి ఎదురుగా ఉన్న హర్షని తన ముందున్న నివ్విని చూడకుండా, హలో బాస్, సైడ్ ఇస్తారా? నా బంగారాన్ని డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేట్ అయితే మా సార్ అసలే హిట్లర్. విశాలు, ఆ హిట్లర్ ఇలానే ఉంటాడా అంటూ హర్ష ఇటు తిరగని, సా సా సార్, మీ మీ మీరు సార్ 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 కాదు సార్. ఏంటి మంచి బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదు సార్, ఆఫీస్కే వెళ్తూ మీరు మహితో మాట్లాడుతుంటే వచ్చాను. షూ నమ్మేసేలే కాని ఆ బైక్కి సీట్ ఇవ్వు అనగాని విశాల్ విక్కమొహం వేసుకొని కీస్ ఇచ్చేస్తాడు. హర్ష కీస్ తీసుకొని తన కార్ కీస్ ఇస్తూ, లిమిట్స్ క్రాస్ చేయకుండా మహితో సేఫ్గా టైం స్పెండ్ చేయి. కాస్త మహి కూడా ఫ్రీకౌట్ అవుతుంది. బట్ లిజన్, మీకు ఇంకా లైసెన్స్ రాలేదు రిమెంబర్ అంటూ నివ్విని తీసుకొని బైక్ మీద కూర్చోపెట్టుకుంటాడు. ఓయ్ అంకుల్, చెప్పండి చిన్న మేడం. మా పిన్ని జాగ్రత్త. మా పిన్నికి ఏమన్నా అయ్యిందనుకో ఆ కారు మొత్తం నువ్వే క్లీన్ చేయాలి. చాక్లెట్ పదా, నాకు స్కూల్ టైం అవుతుంది. ఎక్కడికి పోతాయి జీన్స్? నా కూతుర్లో నన్నే మించిపోయేలా ఉంది. మనసులోనే నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి హర్ష వెళ్తుంటే, బుడ్డ దింతలేదు, ఇప్పుడే ఇలా ఉంది. సార్ అంతా అయితే సార్ని మించిపోతుంది. నువ్వేంటి బంగారం, ఈరోజు మనకి ఫుల్ డే, పద పద, నిన్నొదిలేది లేదు అంటూ మహిని గట్టిగా చేయి పట్టుకోపోతుంటే మహి ఆ చెయ్యి మీద కొడుతూ పరిగెడుతూ ముందుకు వెళ్లి కారెక్కుతుంది. విశాల్ కార్ స్టార్ట్ చేయగానే ఇద్దరు ఫ్రీడమ్ దొరికిన పక్షుల్లా ఎగిరిపోతున్నారు. జాను, జాను, లిటిల్ మీ అమ్మ ఎక్కడ బంగారం అంటూ హాల్లోకి వస్తూనే అడుగుతాడు హర్ష. హోంవర్క్ చేసుకుంటూ ఉన్న నివి హర్ష మాటకి సమాధానంగా కిచెన్ వైపు చూపిస్తుంది, ఏం మాట్లాడకుండా. అబ్బో, లిటిల్ చాలా సిన్సియర్గా హోంవర్క్ చేస్తుంది అంటూ హర్ష కిచెన్లోకి వస్తూనే జాను అంటూ హక్ చేసుకుంటాడు. జాను, ఎప్పుడు ఇలా ఆ పని ఈ పని చేస్తూనే ఉంటావా? రెస్ట్ తీసుకోవాలి అంటే వినవా అంటూ జానకిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా జానకి మెడ మీద గిలిగింతలు పెడుతూ నవ్వుతాడు. హర్ష గారు ఆగండి, ఏం చేస్తున్నారు అంటూ మేడం, షూ పిన్ని గురించి ఇప్పుడు ఎందుకు? నేను చెప్పేది విను జాను. ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. త్వరలోనే నేను అనుకున్నది సాధిస్తాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీ మూడ్లో ఓ ఫ్రెంచ్ ఇచ్చేవోయ్ అంటూ జానకిని తనకు అనుగుణంగా తిప్పుకుంటుంటే, హర్ష గారు ఒకసారి చుట్టూ చూడండి అంటూ హర్ష ఫేస్ తిప్పుతుంది. పిన్ని, హా, మేడం గారి కిచెన్లోనే ఉన్నారు. అంతలోనే హర్ష జానకిని వదిలేస్తూ, పిన్ని నువ్వేంటి ఇక్కడ అంటూ నసుకుతాడు. నేను ఎప్పటినుంచో ఇక్కడే ఉన్నాను, కానీ నువ్వే నన్ను చూడలేదు. ఇలా చేసేటప్పుడు నాకు చెప్పొచ్చు కదా హర్ష. ఎందుకు పిన్ని, వెళ్ళిపోయేవాళ్ళ ఇక్కడి నుంచి? కాదు, ఫోన్లో ఛార్జింగ్ లేదని ఛార్జ్ పెట్టొచ్చాను. అదే ముందే చెప్పుంటూ అలర్ట్గా ఉండేదాన్ని కదా. ఇప్పుడు చూడు, ఏం చేస్తాంలే, మీరు కంటిన్యూ చేసుకోండి, నేను వెళ్ళిపోతాను అని కావేరి బయటకు వచ్చేస్తుంది. జాను, మా పిన్నుందని చెప్పొచ్చు కదా. హా, హర్ష నువ్వేదో ఫ్రెంచ్ కావాలని అడిగావు. ఏంటది, బాగుంటుందా? జానకి నాకు కూడా చేసి పెడతావా అంటూ వెళ్ళేది మళ్ళీ వచ్చి అడుగుతుంది. అవును, ఇంతకీ ఆ ఫ్రెంచ్ ఏంటి? హర్ష స్వీట్ ఆర్ హాట్? అది పిన్ని, హాట్గా ఉన్నా కూడా స్వీట్గా అనిపిస్తుంది. అవునా, అయితే నేను టేస్ట్ చేయాల్సిందే. జానకి త్వరగా తీసుకొచ్చేయి. మేడం, హా, ఓకే పిన్ని, నువ్వు వెళ్ళు, తను చేస్తుంది. చేయకపోతే నేనే చేయిస్తాను. నువ్వు చేయిస్తావా? అయితే నేను వీడియో షూట్ చేసుకోను హర్ష. పిన్ని అంటూ విధమైన ఎక్స్ప్రెషన్ పెడుతూ, వద్దొద్దు, అంత పని చేయకు. ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ టూర్ పెడుతున్నారు. నువ్వు అది ట్రై చేయి, ఇది వదిలే, అసలు మర్చిపో, బెటర్ అంటూ హర్ష అప్పటికే నవ్వుతుంటే హర్ష దీనంగా చూస్తూ అంటాడు. అవునా హర్ష, అయితే ఇప్పుడే నేను మన కోసం ఫ్యామిలీ టూర్ రెడీ చేస్తాను. అక్కడ మనం ఎంజాయ్ చేసి వీడియోలు తీసుకుందాం అంటూ ఎగురుకుంటూ కావేరి బయటకు వెళ్ళిపోతుంది. హీహీ అని జానకి నవ్వలేక నవ్వుతూ ఉంది. హర్ష గారు, నాకు నవ్వాగడం లేదు. మేడం అలా అన్నప్పుడు మీ ఫేస్ చూడాలి, భలే ఉన్నారు అసలు. ఎంతైనా మిమ్మల్ని భయపెట్టేది మేడం ఒక్కరే అండి. జాను, నిన్ను అంటూ హర్ష జానకి దగ్గరికి వస్తుంటే, వద్దు హర్ష గారు, వద్దు అంటూ జానకి వెనక్కి వెళ్తూ అమ్మ అంటూ బంప్ పట్టుకుంటుంది.
హర్ష జానకి అలా అరిచేసరికి కంగారుగా జాను అంటూ జానకి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటూ ఏమైంది, హాస్పిటల్కి వెళ్దామా అంటూ హర్ష అడుగుతుంటే లేదు హర్ష గారు, వాటర్ అంటూ అడుగుతుంది. షూ అంటూ జానకిని లిఫ్ట్ చేసి హాల్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. జానకి వాటర్ తాగి కాస్త రిలాక్స్ అవ్వగానే హర్ష జానకి పక్కనే కూర్చొని తనను టెన్షన్గా చూస్తూ ఉన్నాడు. చాక్లెట్ అమ్మకి ఏమైంది, అమ్మ ఏంటి అలా ఉన్నావు అంటూ నివి అడుగుతుంటే జానకి అంటూ ఆనందరావు కూడా కంగారుగా చూస్తాడు. సార్ మీరేం టెన్షన్ పడకండి, నేను బానే ఉన్నాను. హర్ష గారు నిజంగా ఏం కాలేదు. ఓవర్ రియాక్ట్ అయ్యేసరికి కాస్త పెయిన్ వచ్చింది. ఇది కామన్ హర్ష గారు. నీ విషయంలో అది ఈ సిచ్యువేషన్లో ఏది కామన్ కాదు అంటూ డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి జానకి టెస్ట్ చేయించి డాక్టర్ ప్రాబ్లం లేదనేసి చెప్పిన తర్వాత కూల్ అవుతాడు. హర్ష గారు చెప్పాను కదా, వీళ్ళు ఎక్కువ నవ్వినా అలా జరుగుతుంది. దీనికే మీరు జాను, అందుకే నిన్ను రెస్ట్ తీసుకో అనేది. ఇలాంటి పనులు పెట్టుకోకు జాను. ఇలా అయితే ఎలా? రేపటి నుంచి నా వర్క్ తగ్గించుకుంటాను. ఇప్పుడు కాస్త నవ్వుతారా? బంగారం ఏంటి అలానే చూస్తున్నావు అంటూ వాళ్ళనే చూస్తున్న నివ్విని చూస్తూ అడుగుతుంది. అదే అమ్మా నేను చూస్తున్నా. నాకు హోంవర్క్ ఇస్తే చెయ్యి అంటారు, నిన్నేమో వర్క్ చేయకు అంటారు. ఎందుకు ఇలా అంటున్నారా అని చూస్తున్నా. లిటిల్, ఇప్పుడు అమ్మకు ఎక్కువ మాట్లాడించకూడదు పద. జాను రెస్ట్ తీసుకో అంటూ హర్ష నివిన్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. హర్ష సార్, నేను మీకు హ్యాపీనెస్ చెప్పడానికే వచ్చాను. చాక్లెట్, అంకుల్ కూడా ఏదో చెప్పాలనే వచ్చాడు. ఈరోజు అందరూ గుడ్ న్యూస్ తోనే వచ్చారా? షూ, ఏం తెలుసుకొని వచ్చావు విశాల్? సార్ మీకు కాదు, జానకి మేడంకి నేను డైరెక్ట్ గా చెప్తాను అంటూ జానకి మేడం ఎక్కడా అంటాడు. జాను రూమ్ లో ఉంది అంటూ జానకి కిందికి రావడం చూసి అదిగో నీకోసమే అన్నట్టు వస్తుంది. జాను, విశాల్ నీకేదో గుడ్ న్యూస్ చెప్తాడంట. సార్ ఇది మేడంకే కాదు అందరికీ. శ్రావణికి రేపు జడ్జిమెంట్ అంట అంటూ ఇప్పుడే నాకు తెలిసింది. రేపు శ్రావణికి కోర్టులో శిక్ష వేస్తే మీకు ఇంకేం ప్రాబ్లం లేదు. విశాల్, ఆ మైండ్ ఎక్కడ పెట్టొచ్చావు? రేపు శ్రావణి కోర్టుకు వెళ్తుందే కానీ శిక్ష అప్పుడే పడదు. అసలు పడుతుందని నమ్మకం కూడా లేదు. ఎందుకు సార్? ఎందుకంటే మనలా అలా ఉంది కాబట్టి. కోర్టు పిచ్చి వాళ్ళని పనిష్ చేయదు కదా. రేపు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా శ్రావణిని అండర్ మెడికేషన్లో ఉంచుతారు. ఆ తర్వాత మామూలు మనిషి అయితే అప్పుడు చేసిన వాటికి అది కూడా పిచ్చిలో చేసిందని నార్మల్ శిక్ష వేస్తారు. అంతేకాని మనం హ్యాపీ అంతా ఏముండదు. అక్కడిచ్చే ట్రీట్మెంట్కి అన్న దానిలో మార్పు వస్తే మంచిది. దాని సిచ్యువేషన్ చూసి హ్యాపీ అవ్వడానికి మనం దానిలాంటి వాళ్ళం కాదుగా. కాబట్టి ఇంకెప్పుడు ఈ టాపిక్ మన మధ్యలోకి తీసుకురాకు. జాను వింటే ఆనందం కాదు, బాధపడుతుంది. అందుకే నేను చెప్పలేదు. అయినా వెళ్ళిన పని చూడకుండా నీకెందుకు పెత్తనాలు? అవును, మహి ఎక్కడా? వెళ్ళిపోయిందా? నువ్వు తీసుకురాలేదా? సార్ అంత లేదు. మార్నింగ్ మూవీకి తీసుకెళ్తే వాళ్ళ అన్నయ్య కాల్ చేశాడని వెళ్ళిపోయింది. సాడిస్ట్ మొహం. ఇంకా శ్రావణి కేసు తెలియగాని ఇక్కడికి వచ్చేశాను. మంచి పని చేసావులే కానీ నిన్నిలా ఖాళీగా ఉంచితే ఇలానే చేస్తావు. నీకు ఫుల్ పనిష్మెంట్ ఇచ్చేయాలి. అమ్మో సార్, మళ్ళీ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? సర్లేండి సార్, నాకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి? త్వరగా పెళ్లి చేసేస్తే అదే పెద్ద పనిష్మెంట్ అంటూ నవ్వుతాడు హర్ష. హర్ష గారు అంటే ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడం పనిష్మెంట్ లాగా ఉందా మీకు? పెళ్లి చేసుకోవడం కాదు జాను, నేను జనరల్గా మా మగాళ్ళ బాధలు చెప్తున్నా అంతే అంటూ జానకి మూతి తిప్పుకుంటూ వెళ్ళడం చూస్తూ ఇప్పుడేంటి, నేను వెళ్ళి బ్రతిమలాడుకోవాలా? చూసావయ్యా విశాలు, ఇదే ఏమన్నా ఏం చేసినా మొగుళ్లే తగ్గాలి. జాను పక్కనే ఉందని మర్చిపోయి నోరు జారేశాను. ఈరోజు ఇలా ఉంది నాకు. సార్, మీరు కూడా తగ్గుతారా? నాకు డౌట్ సార్. అన్నిటిలోనూ మీరే కదా అథారిటీ. నాకు అనుమానం వచ్చి అడిగాను సార్. విశాలు అంటూ హర్ష పైకి లేచి విశాల్ దగ్గరకు వచ్చేలోపు సార్, ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలుసు. నేను చంపు అంటూ విశాల్ పరిగెడుతూ బయటకు పారిపోతాడు. తప్పించుకున్నాడు. ఇప్పుడు మేడం గారిని మేము బ్రతిమలాడుకోవాలా? ఏం చేస్తాం? చక్రం తిప్పిన శ్రీకృష్ణుడికే తప్పలేదు కదా సత్యభామ పాదాలు పట్టుకోవడం. ఒక్క పెళ్లంతోనే చుక్కలు కనిపిస్తున్నాయి. నువ్వు అంతమందిని ఎలా మెయింటైన్ చేశావయ్యా?
నువ్వు నిజంగా దేవుడివే అంటూ గదిలోకి వెళ్ళి హర్ష జానకీదేవి అనుగ్రహం కోసం తన చెల్లిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. నెక్స్ట్ డే కోర్టులో శ్రావణి అన్ని నేరాలు ప్రూవ్ అవ్వడంతో తన మెంటల్ స్టెబిలిటీ స్టాండర్డ్గా లేనందుకు గాను ఫస్ట్ తనని ట్రీట్మెంట్ కోసం మెంటల్ హాస్పిటల్కి పంపించారు. హర్ష చెప్పినట్టే జరగడంతో అక్కడే ఉండి అదంతా చూస్తున్న విశాల్ దాన్ని చూస్తూ ఎంతైనా హర్ష సార్ అంటే హర్ష సారే, అంతే, ఏం జరుగుతుందో ముందే ఎస్టిమేట్ చేసేశారు. శ్రావణిని పోలీస్ కస్టడీలో మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం చూసి ఇంకా ప్రాబ్లం తీరినట్టే అనుకుంటూ హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నాడు విశాల్. అలా హర్ష కాల్ చేసి అదే విషయం చెప్తూ వస్తున్న విశాల్ ఎవరినో చూసుకోకుండా తట్టుకోవడంతో సారీ సార్ అంటూ ఫోన్లో మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. రే ఆగరా అన్న మాటకు విశాల్ వెనక్కి తిరిగి కాల్ కట్ చేస్తూ అతని వైపు చూస్తున్నాడు. రే ఎంత పొగరు, గుద్ది అలా వెళ్ళిపోతున్నావా? నీకు మీ సారికి ఉన్నంత పొగరుందిరా. నువ్వు ఆ హర్షగాడి దగ్గరే కదా పనిచేసేది, అందుకే వాడి పొగరే నీకొచ్చింది. ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీరా? నిజమే, చూసి గుద్ది సారీ చెప్పి వెళ్ళిపోవడం తప్పే. నీకు సారీ కూడా చెప్పకూడదు, ఇంకో 4 కొట్టి వెళ్ళాలి. ఏం చూసుకోనరా నీకంత పొగరు? హా, నా వెనుక మా హర్ష సార్ ఉన్నారు, అదే నా పొగరు. నిన్న హర్ష సార్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు కానీ నన్ను క్వశ్చన్ చేస్తున్నావా అంటే విశాల్ కూడా అంతే యాటిట్యూడ్ అంటూ వెళ్ళిపోతాడు. ఆ హర్ష దగ్గర చేసే వాళ్ళకు కూడా వాడికున్నంత పొగరుంది. కోపంగా వెళ్తున్న విశాల్ వైపు చూస్తూ చిత్రంజన్ కూడా వెళ్ళిపోతాడు. బంగారం, ఏంటే కాల్ చేస్తున్నావు? అప్పటి నుంచి ఆగకుండా అంటూ మహి కాల్ చేయడంతో కాల్ బ్యాక్ చేసి అంతా గుర్తొస్తున్నానా? అప్పుడు ఉండకుండా వెళ్ళిపోయావు కదా, ఐ హట్టు మహి. ఈరోజు నీతో నువ్వు నన్ను కలిసే వరకు నేను నీతో మాట్లాడను. షూ విశాల్, డోంట్ బి ఫూలిష్. ఈరోజు మా అన్నయ్య వచ్చాడు, అసలు నాకు బయటకు రావడమే కుదరదు. మహి, ఇది చాలా అన్యాయమే. సరే, నాకు నీ ఇంటి అడ్రస్ చెప్పు. నువ్వు రాకపోతే నేనే వస్తాను, జస్ట్ నేను ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాను. మహి, రోజుకొకసారన్నా నేను చూడకపోతే నాకేదోలా ఉంటుంది. విశాల్, నాకు అలానే ఉంటుందిరా, కానీ వద్దు, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను టైం చూసి మా అన్నయ్యతో మాట్లాడతాను. మహి, నాకేం వినిపించడం లేదు, నేనేం వినను. నువ్విప్పుడు నాకు అడ్రస్ షేర్ చేస్తున్నావంతే అంటూ కాల్ కట్ చేస్తాడు. విశాల్, విశాల్ వద్దురా. అబ్బా, పెట్టేశాడు. ఈ ప్రేమకే పడిపోయాను. లవ్ యూ విశాల్. నాకు నిన్ను చూడకుండా ఉండడం నరకంగా ఉంది. త్వరగా అన్నతో మాట్లాడి నాన్నతో మాట్లాడించాలి, మొండోడు అని ముద్దుగా కసురుకుంటూ అడ్రస్ షేర్ చేస్తుంది. మహి, ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ లోపలికొస్తాడు విపుల్. అన్నయ్య, ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా. నీకు ఈ మధ్య ఫ్రెండ్స్ అండ్ నైట్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయంట, నాన్న అంటున్నాడు. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను మహి. అదేం లేదన్నయ్యా, మీ కాలేజ్లో టూర్ ఏం లేకుండానే టూర్ అంటూ వెళ్ళావంటే ఏదో ఉందనే మహి. అన్న ఎక్కడున్నా చెల్లి గురించి తెలుసుకోకుండా ఉంటాడా? టూర్ గురించి నాన్న చెప్పినప్పుడే నేను కనుక్కున్నా, కానీ మీ కాలేజ్లో అదేం లేదు కదా, ఎందుకు అబద్ధం చెప్పావు మహి? అన్నయ్య, మహి, ఆర్ యు ఇన్ లవ్? స్ట్రైట్గా అడుగుతాడు. మహి, భయపడకు, నువ్వు ప్రేమించిన వాడు కరెక్ట్ అయితే, నీకు తగిన వాడైతే నేను నాన్నతో మాట్లాడతాను. అన్నయ్య, నిజంగా మహి అని విపుల్ అనగానే విపుల్ని హక్ చేసుకుంటూ థ్యాంక్స్ అన్నయ్య, అండ్ తను నీకు బాగా నచ్చుతాడు. హా, అయితే ఒకసారి నన్ను కలవమని చెప్పు. నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే నేనే నాన్నతో మాట్లాడతాను. అమ్మ చిన్నప్పుడే దూరమైనా నీలోని అమ్మను చూసుకుంటున్నానని ఆనందం. నాకు ఇంపార్టెంట్, అండ్ నీ సేఫ్టీ ఫస్ట్. మన గౌరవం కూడా ఇంపార్టెంట్, అది మర్చిపోకు. ఆ అబ్బాయి నీకు తగినవాడు కాకపోతే ఆన్ ద స్పాట్ నువ్వు తనని మర్చిపోవాలి. అన్నయ్య, తనని మర్చిపోవడం అంటే నా ప్రాణాలు వదిలేయటమే. ఆస్తిలో మీ స్థాయికి సరితూగడేమో కానీ ప్రేమని చూపించడంలో మాత్రం నాకు అమ్మనే మరిపిస్తాడు. హా, ఇంతకీ తన పేరేంటి? ఎక్కడ ఎలా కలిసావు తన్ని? తన పేరు విశాల్ అన్నయ్య, మా కాలేజ్లో సూపర్ సీనియర్. కాలేజ్లో చిన్న యాక్సిడెంట్తో కలిసిన మా పరిచయం స్నేహంగా మొదలై ప్రేమగా మారింది. తన మాట మంచితనం నచ్చి తనని ప్రేమించేశాను.
తనతోనే జీవితం అనుకున్నా. నాకు విశాల్ కావాలన్నయ్య. ఐ లవ్ హిమ్ అలాట్. ఇంతకీ తన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి మహి? మహి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. మహి నిన్నే, అతని ఫ్యామిలీ స్టేటస్ ఏంటి? నీకు తెలుసు కదా నాన్న ఈ క్యాస్ట్ అండ్ స్టేటస్కి వాల్యూ ఇస్తాడని. తన మనసే తన స్టేటస్ అండ్ తన మంచితనమే తన ఆస్తి. ఆస్తులు లేకపోయినా కూడా తన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అండ్ తనకన్నీ నేనే అన్నయ్య. ఎందుకంటే తను ఒక అనాథ. తన కాళ్ళ మీద నిలబడి ఇంతవరకు వచ్చాడు. నన్ను ఆస్తి కోసం ట్రాప్ చేశాడు అనుకోవచ్చు, కానీ తనని ప్రేమించింది నేనన్నయ్య. ముందే చెప్పాడు తన అనాథ అని. కానీ అతని ప్రేమ ముందు నాకు అదంతా కనిపించలేదు. అవసరం కూడా లేదు. నువ్వే నాన్నని ఒప్పించాలి, లేకపోతే ఈ జన్మకు నేను ఇంతే ఉంటాను. తన మాట చెప్పేసి మహి వచ్చేస్తుంది. విపుల్ ఆలోచనలో పడతాడు. మరిక చిత్రంజన్, విశాల్ మహి ప్రేమను ఒప్పుకుంటాడా? మరేం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.